ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. మనకు తెలిసినంత వరకు ఒక నాయకుడికి శత జయంతి ఇంత పెద్ద ఎత్తున ప్రపంచ నలుమూలల దేశంలో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా గ్రామాన జరగటం అనేది ఎక్కడా మనం చూడలేదు. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఎందుకు ఆదరించారు, అభిమానించారు, పాల్గొన్నారు అంటే రామారావు గారు మానవాళికి చేసినటువంటి సేవలు, పనులు వారి గుండెల్లో పదిలంగా ఉన్నాయి, వారి మనసులో పదిలమైన స్థానం ఉంది. అందుకే ఇంత పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దీనిలో ఈ శత జయంతి కార్యక్రమాల్లో మా కమిటీ కూడా పాల్గొనే అవకాశం రావటం మా అందరికీ సంతోషంగా ఉంది. మేము కూడా ఆయనతో ఉన్న పరిచయానికి, ఆయన చేసిన సేవలకి, చరిత్రలో వారిని నిలపాలి, నిలిచుండే విధంగా అజరామరంగా చేయాలని ఒక ప్రయత్నం చేశాం. మొట్టమొదట ఆయన చేసిన ప్రసంగాలన్నీ కూడా గ్రంథస్థం చేయాలని శాసనసభ ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలు రూపొందించి విజయవాడలో ఒక బహిరంగ సభలో ఆవిష్కరించటం జరిగింది. అలానే అన్నగారి పేరుతో ఒక ప్రత్యేక సంచిక తీసుకురావాలని ఆయన సినిమా జీవితం, రాజకీయ జీవితం, కుటుంబ నేపథ్యం అన్నీ కూడా కలిపి ఆ సంచికలో పొందుపరచాలని ప్రయత్నం చేశారు. బ్రహ్మాండంగా సినిమాలలో, సినీ జీవితంలో వారు, అలానే రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కూడా అందరూ దాదాపు 200 మంది యొక్క అభిప్రాయాలు, ఆయన వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని తెలియజేసే విధంగా శక పురుషుడు అనే పేరుతో పుస్తకాన్ని తీసుకొని వచ్చాం. నిజానికి ఆయన తెలుగు జాతి చరిత్రలో ఎన్టీ రామారావు గారి చరిత్ర ఒక శకం. అలానే మనం ఆయన పేరుతో ఒక జై ఎన్టీఆర్ అనే వెబ్సైట్ కూడా రూపొందించి ఈ రెండింటిని హైదరాబాదులో కైతలాపూర్లో బహిరంగ సభలో ఆవిష్కరింపజేశాం. ఈ రెండు అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్నగారి ఔన్నత్యం మరొకసారి స్మరించుకుని విధంగా రావటం. దీనిలో భాగంగా తానా వారు సభలు జరుపుతూ ఆ సభల్లో అన్నగారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి రావాల్సిందిగా కమిటీ చైర్మన్గా నన్ను ఆహ్వానించటం జరిగింది. ఆ శత జయంతి ఉత్సవాలు తానాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెలిగేట్స్ దాదాపు 15,000 మంది పాల్గొనడం జరిగింది. ఆ సభలో ఎన్టీఆర్ శక పురుషుడు అనేటటువంటి ఒక ఏవీని ఆవిష్కరింపజేయటం కూడా జరిగింది. ఇది చాలా గర్వకారణం. అలానే తానాలో శత జయంతి ఉత్సవాలకి శక పురుషుడి ప్రాంగణం ఏర్పాటు చేశారు. ఆ ప్రాంగణాన్ని మనందరి అభిమాన నటుడు నటసింహం బాలకృష్ణ గారు ఆవిష్కరించారు. ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు మొత్తం తానా సభలకి. మరి హైదరాబాద్ సభలోనే మనం ఎన్టీ రామారావు గారికి వారిని చరిత్రలో సృష్టి ఉన్నంత వరకు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన మానవాళికి చేసిన సేవలకి గుర్తుగా వారి జ్ఞాపకాలు పదిలంగా ఉంచాలని, భావి తరాలకు గుర్తుండే విధంగా చేయాలని 100 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసి దానిలో అన్నగారికి సంబంధించిన విశేషాలన్నీ పొందుపరిచి ఆయన సినిమాల్లో
దాదాపు 40 పాత్రలు ధరించారు. రిక్షావాడిగా కానీ, రైతుగా కానీ, కార్మికుడిగా కానీ, బడిపంతులుగా కానీ, లారీ డ్రైవర్గా కానీ, అలానే శ్రీకృష్ణ దేవరాయలుగా కానీ, తిమ్మర్స్గా కానీ, అలానే కృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు అలాంటి పాత్రలన్నీ కూడా జీవించారు. ఆ పాత్రలన్నీ అక్కడ పొందుపరిచే విధంగా దానిని ఒక ప్రపంచ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహం పెట్టి హైదరాబాద్ పరిసరాలలో ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని మా కమిటీ ఒక నిర్ణయం చేసింది. ఇప్పుడు ఆ కృషిలో భాగంగా తానావారు పిలిచినప్పుడు హైదరాబాద్ వెళితే తానావారు పిలిచినప్పుడు అమెరికా వెళితే ఫిలడెల్ఫియాలో సభ జరిగింది. ఆ సభలో చాలామంది మా పట్టణానికి రండి, మేమంతా ఎన్టీఆర్ అభిమానులు ఉన్నాం, అక్కడ కార్యక్రమాలు చేసి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తామంటే దాదాపు 9 పట్టణాలలో కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున వందల సంఖ్యలో పాల్గొన్నారు. వారందరూ కూడా మాకు కూడా భాగస్వామ్యం కల్పించండి, అన్నగారి మీద మాకున్న అభిమానాన్ని చాటుకుంటాం అని చెప్తా ఉన్నారు. అదే కాకుండా ప్రపంచంలో ఇంకా ఇతర దేశాల నుంచి కూడా స్పందన వస్తూ ఉంది. కనుక ఈ కార్యక్రమాన్ని తలపెట్టే భాగంగా అమెరికా పర్యటన విశేషాలు కానీ ఈ కార్యక్రమం వివరాలు మీకు తెలియజేయటం కోసం ఈరోజు మీ అందరి ముందుకు రావటం జరిగింది. నమస్కారం. ఆయన ఆదర్శాలను కానీ, ఆలోచనలు కానీ, ఆయన సమాజం పట్ల చేసిన అంకితభావంతో అనేక ప్రసంగాలు కానీ, కార్యక్రమాలన్నీ పుస్తకాల రూపకంగా మరి విక్రమ్ పూల గారు, భగీరథ గారు వారు శ్రమించి పుస్తకాలు తయారు చేయించారు. అట్లే శకపురుషుడు అనే ఒక ప్రత్యేక సంచికను కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటికీ మాకందరికీ గైడింగ్ ఫోర్స్ టిటి జనార్దన్ గారు. ఆయన వల్ల మేమందరం కలవడం, మరి ఆయన డ్రైవ్ చేయటం వల్లనే ఇంత పెద్ద కార్యక్రమం జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాం. నారాయణరావు గారు ఎప్పటికప్పుడు ఇన్స్పిరేషన్ మాకు. ఆ రకంగా మరి పుస్తకాల ఆవిష్కరణ పూర్తయిపోయింది, మొదటి ఘట్టం అయిపోయింది. అతి ముఖ్యమైనది ఎన్టీఆర్ గారి 100 అడుగుల విగ్రహాన్ని పెట్టడం అన్నది. దీనికి సంబంధించి స్థల నిర్ధారణ జరుగుతూ ఉంది. జనార్దన్ గారి నేతృత్వంలో స్థల నిర్ధారణ జరిగిన తర్వాత దీనికి ఉన్న థాట్స్ అవన్నీ చూస్తే మనకి ఇండియాలో కూడా ఒక 2-3 ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయి. మనకు ప్రత్యేకించి నర్మదా ప్రాజెక్ట్ దగ్గర ఉన్నటువంటి సర్దార్ పటేల్ విగ్రహాన్ని తీసుకున్నా కానీ, ముందుగా అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తీసుకున్నా కానీ, ఇటీవల అంబేద్కర్ గారి విగ్రహాలను తీసుకున్నా కానీ 100 అడుగుల ఈ స్టాచ్యూస్ అన్నీ కూడా ఉన్నాయి. అయితే వీటి నిర్మాణంలో ఉన్న అన్ని విషయాలను తెలుసుకోవడమే కాకుండా ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టినప్పుడు ఎవరైనా ఫ్యామిలీస్తో వెళ్తే అక్కడ స్టే చేసేందుకు కానీ, అక్కడ ఫుడ్ కోర్ట్స్ కానీ, రిక్రియేషన్ కానీ, ప్లే ఏరియా కానీ అవన్నీ ఉండాలని ఒక బృహత్పరమైన ప్రణాళికను రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. అమెరికాలో అన్న పోయినప్పుడు ప్రత్యేకించి అన్ని రాష్ట్రాల్లో, ఎందుకంటే మేము ఆయన పోయినప్పటికెళ్ళి కంటిన్యూస్గా మేము కూడా పేరుకి హైదరాబాద్లో ఉన్న ఆయనతో ఫిజికల్గా ట్రావెల్ చేయలే కానీ మెంటల్లీ యూఆర్ ట్రావెలింగ్. ఎక్కడికక్కడ ఆయన విజువల్స్ని చూస్తూ వచ్చినాం. ట్రెమెండరస్ రెస్పాన్స్, ఆశ్చర్యం కలిగించింది. మరి తానా మహాసభలు 2 రోజులు జరిగినా, ఈయన పర్యటన 20 రోజులు జరిగితే 20 రోజులు మహాసభలు జరిగిన వాతావరణమే కనిపించింది. నేను అమెరికా కూడా అనేక సందర్భాల్లో ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా నేను అనేక సార్లు పోయినాను. అంత పెద్ద గ్యాదరింగ్స్ ఉండరు. మరి అన్న సభలకు ఆయన పోయిన మీటింగ్స్కి అంత గ్యాదరింగ్స్ అక్కడ మనకు 200-300 వస్తే పెద్ద మీటింగ్ కింద లెక్క తీసుకుంటాం. ఒక 500 వస్తే మంచి మీటింగ్, 1000 వస్తే అద్భుతమైన మీటింగ్. కానీ ఈయన అన్ని మీటింగ్లు అద్భుతమైన మీటింగ్లో జరిగినాయి. అందుకని జనార్దన్ నన్ను ఆయన స్టేచర్ ఒకటి పనికి వస్తే ఎన్టీ రామారావు స్పిరిట్ పనికి వచ్చింది. వాళ్ళకు అక్కడున్న ప్రజలకు, అక్కడున్న తెలుగు వాళ్ళందరికీ ఎన్టీఆర్ మీద ఉండే గౌరవం వాటిలలో రిఫ్లెక్ట్ అయింది. మరి ఇటీవల కాలంలో 2-3 కార్యక్రమాలు విజయవాడలో జరిగినప్పుడు అక్కడికి రామ్మోహన్ గారు అక్కడ కార్యక్రమాన్ని రూపొందించి జనంలోకి తీసుకుపోయిన పుస్తకాల
సమాలోచనలు అనే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవంతా ఏంటంటే ఒకప్పుడు బుక్స్ బాగా చదివేవాళ్ళు. ఇప్పుడు స్లోగా మనకు ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత పుస్తకాల పఠనం తగ్గిందనే భావన ఉంది. బట్ ఈ పుస్తకాలు ఒకసారి చూస్తే అయిపోయే వరకు చదువుతారండి, ఎవ్వరు వదిలిపెట్టారు. అంత అంటే ఫ్యూచర్లో జనాలకు మార్గనిర్దేశం, అటు రాజకీయ రంగంలో ఉండేటోళ్ళకు, సినిమా రంగంలో ఉండేటోళ్ళకు, ప్రజాజీవనంలో ఉండే వాళ్ళకు మార్గనిర్దేశం చేసే విధంగా ఈ పుస్తకాలు ఉంటున్నాయి. సో అందరినీ వీటిని చూడమని, చదవమని, ప్రోత్సహించమని, ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణ ఏర్పాట్లో కూడా అందరి భాగస్వామ్యాన్ని ఆశిస్తూ, ఇది రాజకీయాలకు అతీతంగా, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ వచ్చినాయి. మీరు ఇంతకుముందు ఏవి చూసినారు, పీపుల్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, అంటే వివిధ బాధ్యతల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి రావడం ఇటీవల కాలంలో నేను అనుకుంటే ఇదే అరుదైన సంఘటన అని చెప్పి, ఇది సక్సెస్కి ఒక స్ఫూర్తినిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుపుతూ టీటీ జనార్దన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అనేక ప్రయాసాల కూర్చి ఆయన అమెరికాకు పోయి 20 రోజుల పాటు అక్కడ మన వాళ్ళందరినీ కలుసుకొని వచ్చిన సందర్భంలో మా కమిటీ అందరం వెళ్ళినట్టుగా మేము భావిస్తున్నాం. సందర్భంగా వారికి శుభాకాంక్షలు, అభినందనలతో మీ అందరి సహకారం ఉండటం వల్లనే ఇది ఇంత దాకా వెళ్ళింది. మీరు విపరీతంగా ఈ అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్కి సంబంధించిన ఏ కార్యక్రమం తీసుకుంటే కూడా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ రావడానికి కారణం మీడియా మిత్రులు మీరే. అందుకని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ విగ్రహ నిర్మాణంలో కూడా మీ అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ప్రోత్సాహకం ఉండాలి, సహకారం ఉండాలని ఆశిస్తూ మరొకసారి ప్రసన్న గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల టైంలో మే 28, 2022 తర్వాత జనార్దన్ గారు ఈ వెబ్సైటు ఇదంతా మొత్తం చేద్దామని అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున పిలిచి మనం చేద్దాం అని అంటే చాలామంది, వాటిలో దాదాపు నేను ఉన్నాను, వైఎస్ చౌదరి గారు ఉన్నారు. మేము ఆయనకి పార్టిసిపేట్ చేసే పరిస్థితి లేకపోయినా కూడా ఆయన కొంచెం పట్టు వదలని విక్రమార్కుల్లాగా వీళ్ళందరినీ టీంను పెట్టుకుని భగీరథ గారు కానీ, నారాయణరావు కానీ, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, రవీంద్ర పొల గారిని కానీ, అందరి రామ్మోహన్ గారు, వీళ్ళందరూ టీం, కాటగడ ప్రసాద్ గారు, ఇంతమంది టీంను పెట్టుకుని ఒక నిరంతర పోరాటం. అంటే ఆయనలో ఈ పని చేయటానికి జనార్దన్ గారు పనిచేశారు నేను అనుకున్నా. ఎన్టీఆర్ స్ఫూర్తి, ఎన్టీఆర్లో ఇది ఆయనలో ప్రవేశించి ఆయనతో చేపించిందని నేను అనుకుంటున్నా. అంత కష్టపడ్డారు జనార్దన్ గారు. కష్టపడి ప్రతి చోట విజయవాడ పెడితే విజయవాడ సమావేశం అసలు కిక్కిరిసిపోయి బీభత్సంగా జరిగిపోయింది. తర్వాత ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఒడిదడుకులతో మనకు హైదరాబాద్లో జరిగినా కూడా ప్రజలందరూ వచ్చి ఆ ఎన్టీఆర్ గారు ఎప్పుడు ఒకటే చెప్తారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఆ దేవుళ్ళందరూ, ఆ ప్రజలనే దేవుళ్ళందరూ వచ్చి ఎవరు ఎన్ని చేసినా, ఎవరిని అడ్డంకులు చూసినా ఆయన సూపర్ సక్సెస్ చేయడం జరిగింది. సినీ ఇండస్ట్రీ నుంచి అన్ని కుటుంబాలు అటెండ్ అయ్యి కుల, మత, జాతి, ప్రాంతం ఏదీ లేకుండా ప్రపంచవ్యాప్తంగా మానవాళికి అందరికీ మనకు కనిపించే దేవుడు ఎన్టీ రామారావు. ఇప్పుడు కృష్ణుడు ఎలా ఉంటారో కృష్ణుడు తెలియదు, రాముడు ఎలా ఉంటాడో రాముడు తెలియదు, శ్రీకృష్ణదేవరాయలు ఎలా ఉంటారో తెలియదు. కానీ అందరూ ఎవరిని చూసినా ఒక్క ఎన్టీ రామారావుని చూస్తే వాళ్ళే దేవుళ్ళలా కనిపిస్తాం. నెక్స్ట్ ఎప్పుడు కూడా ఒకసారి బాపు గారిని ఎన్టీ రామారావు లవకుశ సినిమా తీయమన్నారు. దాంట్లో కొంచెం రావణాసుడికి అత్యధిక ప్రాధాన్యత ఉండి రాముడికి తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అప్పుడు బాపు గారు ఒకటి చెప్పారు, సార్ మీరు తీస్తే ఓకే సార్, మమ్మల్ని తీస్తే కొడతారు సార్, దయచేసి ప్లీజ్ సార్ అని అంటే, అప్పుడు రామారావు సరే ఓకే మీకు ఇబ్బంది కదా అని చెప్పి లవకుశ తీసేసి శ్రీనాథ కవి సార్వభౌముడు ఆయనతో చూపించారు బాపు గారితో. సో అట్లా రాముడుగా చేసిన ఆయనే, రావణాసుడిగా చేసిన ఆయనే, ఏది చేసినా ప్రతినాయక పాత్ర చేసిన ఆయనే, ఒక పెత్తందారి భూ వ్యవస్థకు సంబంధించి ఒక చండశాస్త్రంలో పెద్ద క్యారెక్టర్ చేసిన ఆయనే, ఆ రైతాంగ పోరాటానికి ఇంకో రామారావు క్యారెక్టర్ చేసిన ఆయనే. అన్నిటికీ ఎటు చూసినా ప్రపంచవ్యాప్తంగా ఆయన ఒక్కడే. ప్లస్ ఆయన మన తెలుగువాడై ఉండి ఆయన 3 సినిమాలు హిందీలో సూపర్ హిట్స్, ఒకటి నయాద్మి, ఒకటి చండీ రాణి, ఒకటి పాతాళ భైరవి. హిందీలో యాక్ట్ చేయమని చెప్పి శాంతారాం గారు అడిగితే నా సేవలు నా తెలుగు వాళ్ళకే అని చెప్పి శాంతారాం గారు దాంట్లో ఆ దుష్యంతుడిది ఆయన తిరస్కరించడం జరిగింది. దాని తర్వాత శాంతారాం గారు ఆయనే యాక్ట్ చేసి ఫెయిల్ అయితే రామారావు గారు యాక్ట్ చేసి ఉంటే నా సినిమా సూపర్ హిట్ అయ్యేదని చెప్పి శాంతారాం గారు చెప్పారు. అలాగే బాలీవుడ్లో అక్కడ అయిపోయింది. హాలీవుడ్లో లార్డ్ కృష్ణ చేయమని చెప్పి ఎన్టీ రామారావు అడిగారు. అడిగితే లేదు నా సేవలు నా తెలుగు. అంటే ఒక బాలీవుడ్ హాలీవుడ్ని ప్రపంచవ్యాప్తంగా తిరస్కరించింది ఆయనే. ఇవాళ ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ అంటున్నాం, ఆయన పాతాళ భైరవి ఎప్పుడో ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్. సో అలా రికార్డులు సృష్టి అన్నీ చేసి
ఇంత అయిపోయిన తర్వాత కూడా నా దేశం సినిమాకి రోజుకి ₹1,00,000 భారతదేశంలో ఏ నటుడు తీసుకోలే. అమితాబ్ బచ్చన్ గారు ఎప్పుడో చాలా లాంగ్ బ్యాక్ రామారావు తీసుకుని ఎప్పటికో రోజుకి 1,00,000 తీసుకున్నారు. అలా రోజుకి ₹1,00,000 చొప్పున ఫ్యామిలీకి సంపాదించపెట్టగలిగే పరిస్థితిలో ఉండి కూడా ఇన్నాళ్ళు నా ప్రజలు, నా దేవుళ్ళు నన్ను ఇంత ఆదరించారు. నాకు ఇక నా కుటుంబాన్ని నేను చేశాను, నా కుటుంబాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రజలే నా కుటుంబం అని చెప్పి ఆయన రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో ఎంత చేశారో తెలుసు. ఒక బీజేపీ కమ్యూనిస్టులను కలిపి ఒక పొత్తులో చేశారు. పొత్తులో చేస్తే బీజేపీకి ఆ రోజు 2 సీట్లు వచ్చినాయి. 2 సీట్లు, ఒకటి గుజరాత్ సీట్ అయితే ఒకటి హనుమకొండ సీటు. ఆ సీట్లో పివి నరసింహారావు ఓడిపోవడం జరిగింది. మళ్ళీ అదే పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అవుతా ఉంటే నంద్యాలలో పోటీ పెట్టకుండా నా తెలుగోడు ప్రధానమంత్రి అవ్వాలి అనేది, అంటే ఆ తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఆత్మగౌరవానికి, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ప్రతిష్టకి ఒక కీర్తి పతాకంటే ఇందాక జనార్దన్ గారు చెప్పారు, సూర్యచంద్రులు భూమి ఆకాశాలు ఉన్నంత వరకు, అసలు సృష్టి ఇవన్నీ ఉన్నంత వరకు మనకు అదేదో కలిపురుషుడు అంటాం, కలియుగంలో పుడతాడు అది. మనకు తెలిసిన కలిపురుషుడు ఎన్టీ రామారావు గారే. ఆ కలిపురుషుడు ఆయన్ని శకపురుషుడిగా వీళ్ళు చేయటం, ఈ కమిటీ ఎంత పాటుపడతాం. డెఫినెట్గా ఈ కమిటీ మనస్ఫూర్తిగా వీళ్ళని అభినందిస్తూ, వీళ్ళు పట్టువలన ఆ విక్రమార్కతనం మాత్రం చాలా మెచ్చుకుంటూ, మా భగీరథ గారు మా ఇండస్ట్రీకి ప్రెస్ పరంగా ఆయన చూస్తారు, నారాయణరావు మాకు ప్రొడ్యూసర్గా మాకు ఉన్నారు. వీళ్ళందరూ ఇంత చేసిన దానికి మళ్ళీ మా కాటర ప్రసాద్ గారు, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ, ఇది ఒక రామారావు స్పిరిట్తో చేస్తున్నారు. ఆ ఎన్టీ రామారావు దయచేసి ఆయనకు ప్రాంతం లేదు, ఆయనకు కులం లేదు, ఆయనకు మతం లేదు, ఆయనకు జాతి లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళి కులమే అయింది, మానవాళి జాతి అయింది, మానవాళి ప్రాంతమే అయింది. థ్యాంక్ యూ. కన్న తండ్రి చనిపోతేనే మళ్ళా సంవత్సరం దాకా గుర్తుపెట్టుకునే రోజులు తగ్గిపోయినాయండి. ఎన్టీ రామారావు చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ప్రజల గుండెల్లో ఉన్నాడంటే కారణం ఆయన చేసిన పనులు, ఆయన తెలుగు జాతికి చేసిన సేవ. ఈ సేవని ప్రతిష్ఠించడానికి, నిరంతరం గుర్తు చేసుకోవటానికి, అందరి మనసుల్లో ఇమడటానికి మాకు కావాలి సహాయం. ఈ 4th పిల్లర్ మీరు, ఈ జర్నలిస్టులు అందరూ ఎన్టీ రామారావు గారి సేవల్ని మీరు ప్రజల్లోకి ఇంకా బాగా తీసుకెళ్ళి ఇప్పుడు వస్తున్న జనరేషన్కి హెల్ప్ చేయాలని చెప్పి మెయిన్గా ఇది. పైకి కనపడటానికి మేము 15 మందిమే, బట్ మా వెనక లక్షల మంది ఉన్నారండి, లక్షల మంది ఉన్నారు. అది ఇప్పుడు కోట్లకి తీసుకెళ్ళటానికి చేస్తున్నాం అన్నమాట మేము చేస్తున్న ప్రయోగం. దానికి మీరందరూ సహకరించవలసింది కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి పిలవటంతోనే వచ్చిన జర్నలిస్టులందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నానండి. ప్లీజ్ హెల్ప్ అస్ టు ప్రమోట్ ఎన్టీఆర్ ఇన్ ది వరల్డ్. అండ్ మా కమిటీ జనార్దన్ గారు చేస్తున్న సేవకి, జనార్దన్ గారికి, అట్లానే రావుల చంద్రశేఖర్ గారికి, నారాయణరావు గారికి, భగీరథ గారికి, విక్రమ్ పుల్ల గారికి అండ్ ప్రసన్న గారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు మా ఖాళీ ఉందరండి వాడుకోండి అంటే మా సొంత ప్రిన్సెస్ అన్నట్టు ఆయన ఏర్పాటు చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి.